ఇప్పుడు టెట్‌కి ప్రిపేర్ అవుతున్న బయాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాథ్స్ అంటే భయపడేవాళ్ళు ఈ విధంగా అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. మన బయాలజీ వాళ్ళకి అతిపెద్ద ఒక గండం లేదా భయం లాంటిది ఏంటంటే మ్యాథ్సేనండి. మ్యాథ్స్ మనకేంటంటే డిఎస్సిలో రాదు, కానీ టెట్లో కంపల్సరీగా 30 మార్క్స్ మనకి మ్యాథ్స్ అనేది ఉంటుంది. మనం ఈ 30 మార్క్స్ మనం కవర్ చేస్తే కంపల్సరీగా మనకి టెట్లో మంచి స్కోర్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ అయితే ముందు మనం చేయవలసిన పని ఏంటంటే ముందు మ్యాథ్స్ అంటే భయపడకూడదండి. ముందు ఆ భయాన్ని మనలో తొలగిస్తే కనుక ఖచ్చితంగా మనం మ్యాథ్స్ మీద మంచి కాన్సన్ట్రేషన్ చేసి మ్యాథ్స్లో మంచి మార్క్స్ అయితే మనం సంపాదించవచ్చు అనమాట. ఇదిగోండి నేను ఆల్రెడీ మొన్న మీకు వీడియోలో అయితే పెట్టాను కదండి. నాకు పెద్దగా మ్యాథ్స్ రాదు, ఇంగ్లీష్ ఈ రెండు నాకు భయం అని చెప్పేసి, అందుకే ముందు నేను ఏం చేస్తున్నానంటే మనకి టెట్ నోటిఫికేషన్ ఇవ్వకముందే ఈ రెండు కొంచెం నాకు టఫ్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ముందు ఇవే ప్రిపేర్ అవుతున్నానండి. ఇదిగోండి నేనైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మ్యాథ్స్కి మనకి 6th 7th 10th వరకు కూడా కంటెంట్ ఉంటుంది కాబట్టి అదొకటి ప్రిపేర్ అయితే చాలండి. మనం కొంతవరకు మార్క్స్ కవర్ చేసినట్టే. ఎందుకంటే మనకున్న మ్యాథ్స్ నాలెడ్జ్ బట్టి చెప్తున్నాను. నాకు తెలిసి మ్యాక్సిమం బయాలజీ చేసిన వాళ్ళందరికీ కూడా మ్యాథ్స్ అంతంత మాత్రంగానే అయి ఉండొచ్చు. ఒక చిన్న స్టోరీ అయితే చెప్తానండి. ఏంటంటే నేను బీఈడీ అయిపోయిన తర్వాత స్కూల్లో అయితే టీచర్గా చేయడానికి అయితే వెళ్ళానండి. వెళ్తే అంటే నాకు దగ్గరలో ఉన్న స్కూల్ చిన్న స్కూల్ అనమాట, పెద్ద స్కూల్ అయితే కాదు. మాది భీమవరం అని చెప్పాను కదండి ఆల్రెడీ. భీమవరంలో మా ఇంటి దగ్గరలో ఒక చిన్న స్కూల్ అనమాట. అయితే నేను అక్కడికి వేకెన్సీ ఉందా అని చెప్పేసి వెళ్ళానండి. వెళ్తే వాళ్ళు ఏంటంటే ఇంకా అక్కడ వేకెన్సీస్ అయితే ఏమీ లేవంట, ఓన్లీ మ్యాథ్స్ టీచర్ ఒకటే ఖాళీగా ఉందని చెప్పారు. మనమా బయాలజీ, మనకా మ్యాథ్స్ అంటే రాదని కాదండి, భయం. మెయిన్ ఏంటంటే భయం అనమాట. మ్యాథ్స్ రాకుండానే మనం 10th క్లాస్ పాస్ అవ్వం కదండి. 90+ వచ్చినాయి అంటే మనకి మ్యాథ్స్ రాకని కాదు. కాకపోతే ఏంటంటే మ్యాథ్స్ అంటే మనం భయపడతాం. ఒకటి మ్యాథ్స్ టీచర్ వల్ల అన్నా మనం భయపడి ఉండాలి మ్యాథ్స్కి. ఎందుకంటే మా సార్ అయితే మ్యాథ్స్ సార్ అయితే చేతుల మీద ఇరక్కొట్టేసేవారు మమ్మల్ని. మ్యాథ్స్ ఏమైనా మిస్టేక్ చేస్తే ఇంత లావు కర్ర ఉండేదన్నమాట, దాంతో మొత్తం చేతుల మీద కొట్టేవారు. సో దానివల్ల ఏంటంటే మ్యాథ్స్ అంటే భయం ఎలా ఉన్నా కానీ మా సార్ అంటే ముందు మాకు భయం వేసింది. సో మన మైండ్లో ఇంకా అదే ఉండిపోయిందనమాట. అయితే నాకు మ్యాథ్స్ ఒకటే ఉంది టీచర్ వేకెన్సీ అని అయితే చెప్పడం జరిగింది. నాకా జాబ్ కావాలి, ఏంటంటే టీచింగ్ అలవాటు అవుద్ది మనం ఏదన్నా ఒక స్కూల్లో జాయిన్ అవుతే అనే ఉద్దేశంతో అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే తక్కువ శాలరీ, చిన్న స్కూల్ కాబట్టి తక్కువ శాలరీ. ఇంకోటి ఏంటంటే నాకు బయట పెద్ద స్కూల్కి వెళ్ళాను, అక్కడ డెమో ఇచ్చాను, అక్కడ ఓకే అయింది. కాకపోతే శాలరీ ఎక్కువ, కానీ వర్కింగ్ అవర్స్ ఎక్కువ, దూరము, శాలరీ ఎక్కువ. నెక్స్ట్ ఇదేమో మా ఇంటి దగ్గర అయితే చిన్న స్కూలు, శాలరీ తక్కువ, దగ్గర. ఇది ఏ రకమైన సంఘర్షణ చెప్పండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మన అభ్యర్థులు, టెట్ ఆర్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇది ఏ రకమైన సంఘర్షణ మీరు చెప్పండి. దూరం శాలరీ ఎక్కువ, దగ్గర శాలరీ తక్కువ, ఈ రెండింటికి సంబంధించిన సంఘర్షణ మనకు ఒకటి ఉంది. ఆ సంఘర్షణ ఏ సంఘర్షణ మీరు చెప్పండి. అయితే వేకెన్సీ అని చెప్పాను కదండి, ఆ వేకెన్సీలు నేను మ్యాథ్స్ టీచర్కి ఇంకా జాయిన్ అయ్యారనమాట. ఏం చేశానంటే, సార్ నాకు నేను ఏ క్లాసులకి వెళ్ళా ఆ క్లాస్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇవ్వండి అని అడిగాను ఆ సార్ని. అడిగి నేను సాయంత్రం ఏం చేసేదాన్ని అంటే నెక్స్ట్ డే ఏ క్లాసెస్ అయితే నేను చెప్పాలో అవి ముందు నేను ప్రిపేర్ అయ్యేదాన్ని. మ్యాథ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాథ్స్ అన్నీ కూడా నేను ప్రిపేర్ అయ్యేదాన్ని. నెక్స్ట్ లేదు నాకు రాకపోతే కనుక మా హౌస్ కొంచెం దూరంలో ఒక అమ్మాయి అయితే మ్యాథ్స్ అనమాట కాలేజ్ చదివేదనమాట. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకున్న డౌట్స్ ఏమైనా ఈ సమ్ ఎలా వచ్చింది, ఈ సమ్ ఎలా వచ్చిందని కూడా నేను కొంచెం నాకు రాని సమ్ ఏదైనా ఉంటే కనుక నేను డౌట్ క్లారిటీ చేసుకునేదాన్ని. క్లారిటీ చేసుకుని అవి వచ్చి నెక్స్ట్ డే స్కూల్లో పిల్లలకైతే చెప్పేదనమాట. ఎందుకంటే స్టూడెంట్ ఎదురుకుండా నాకు ఇది రాదు లేదా అక్కడ లెక్క అయినా తప్పింది అంటే కనుక ఏమీ రాదు అని ఒక ముద్ర పడిపోతుంది. సో అలా పడకూడదు. సో అందుకని నేను ఏం చేసేదానంటే ముందు రోజు నేను ప్రిపేర్ అవ్వి నెక్స్ట్ డే నేను ఏం చేసేదాన్ని అంటే స్కూల్కి వెళ్ళి మ్యాథ్స్ క్లాసెస్ అనేది నేను చెప్పేదాన్ని అనమాట. అలా నేను స్కూల్లో మ్యాథ్స్ క్లాసెస్ అయితే బాగానే చెప్పేదానండి. పిల్లలు కూడా ఏదైనా డౌట్ ఉంటే అవన్నీ కూడా నేనైతే క్లియర్ చేసేదాన్ని అనమాట. ప్రతి డౌట్ కూడా నేను క్లియర్ చేసేదాన్ని. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మన బయాలజీ వాళ్ళందరూ కూడా మ్యాథ్స్ అంటే భయపడతారు కాబట్టి మనకు రాదు అన్న సబ్జెక్ట్ని కూడా మనం చెప్పగలమండి. ఎందుకంటే మనం చెప్పగలము అని మనం అనుకుంటే ఖచ్చితంగా మనం నేర్చుకునైనా సరే చెప్పగలం అనమాట. సో
ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు మ్యాథ్స్లో మంచి స్కోర్ చేయాలి టెట్కి సంబంధించి అని మీరు అనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ముందు మీరు టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోండి మ్యాథ్స్ సంబంధించి. తెచ్చుకుని ప్రతి క్లాసు కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇది ఏంటంటే మనం వేరే సబ్జెక్ట్స్ లాగా బుక్స్ తెచ్చేసుకుని చదివేస్తే మనకు అవ్వదు కదండి. నేర్చుకోవాలి. అసలు ఆ సమ్ ఎలా వచ్చింది ఏంటి అనేది మనం ఇది నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే వస్తుంది మ్యాథ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్లోనే ఖచ్చితంగా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో సబ్జెక్ట్లో టాప్ అయి ఉంటారు ఖచ్చితంగా. ఒకరు బయాలజీలో టాప్ అయితే, ఒకరు సోషల్లో టాప్ అయితే, ఒకరు ఇంగ్లీష్లో టాప్ అయితే, ఒకరు మ్యాథ్స్లో టాప్ ఉంటారు. మీ బ్యాచ్లో కంపల్సరీగా మీకు మ్యాథ్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు. మీ అందరూ కూడా కూర్చుని జెంట్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. అందరూ ఒక చోట ఏర్పడిపోయి ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు మ్యాథ్స్ చెప్పించుకోండి మీ ఫ్రెండ్స్ చేత. మీరు బయాలజీ వాళ్ళు 30 మార్క్స్ ఉంటుంది కాబట్టి మీరు బయాలజీని ఎలా చదవాలి ఏంటనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకరు షేర్ చేసుకోండి. అలా ఎస్సిటీ వాళ్ళు చేయొచ్చు, మన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే కామన్గా ఇద్దరికీ కూడా ఉంటాయి కాబట్టి ఒకేలా షేర్ చేసుకోవచ్చు. లేదు అది కూడా అవ్వదు అనుకున్నప్పుడు ఇంకా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు చాలామంది మ్యాథ్స్ సార్స్ వాళ్ళు గట్రా క్లాసెస్ అయితే చెప్తున్నారండి ఆన్లైన్లోని. సో మీరు ఆన్లైన్లో చూస్తూ ఏ క్లాస్కి ఆ క్లాసు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు సార్స్ కూడా చాలామంది అనుభవం ఉన్న వాళ్ళు చాలా చక్కగా అయితే చెప్తున్నారు. నేను చూస్తున్నానండి మ్యాథ్స్ క్లాసెస్ అవి కూడా చెప్తున్నారు, బయాలజీ చెప్తున్నారు. నేను ఆల్రెడీ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో మీరు కూడా అలాంటి ఎవరన్నా మ్యాథ్స్ చెప్పే సార్ ఎవరన్నా ఉంటే కనుక మేడమో సార్ ఎవరో ఒకరు ఒక ఆన్లైన్లో క్లాసెస్ అయితే మీరు తీసుకుని చక్కగా అయితే మీరు ఖచ్చితంగా మీరులో మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంపల్సరీగా ముందు ఇలా చేయండి. ఖచ్చితంగా మీలో మ్యాథ్స్ అంటే భయం అనేది పోయి ఖచ్చితంగా టెట్లో అయితే మంచి స్కోర్ అయితే చేస్తారండి. నేను కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతుంది. మనకి టఫ్గా ఉండేది ఏంటంటే మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కదండి. ఈ రెండిట్ల మీద ఆన్లైన్ క్లాసెస్ అయితే వినండి, లేదా మీ ఫ్రెండ్స్ ద్వారా అయితే ఎలాగనేది చెప్పించుకోండి. ఈ రెండు కూడా ఫాలో అవ్వండి. మీకు చక్కగా టెట్లో అయితే మంచి స్కోర్ అయితే వస్తుందండి. నేను ఇప్పుడు ఆ పని మీద అయితే ఉన్నాను. ఎందుకంటే మన టఫ్ సబ్జెక్ట్స్ ఇవే కాబట్టి. సో వీటి మీద మనం పట్టు సాధించామంటే ఖచ్చితంగా మనకి టెట్లో మంచి స్కోర్ వస్తుందండి. మనకి 15 అబోవ్ కనుక వచ్చిందంటే కంపల్సరీగా డిఎస్సిలో మనకు జాబ్ అనేది కన్ఫర్మ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకు ఓన్లీ టెట్ వరకే ఈ మ్యాథ్స్ అనేది. డిఎస్సిలో మనకి ఇంకా మ్యాథ్స్ ఉండదు, ఓన్లీ బయాలజీ మాత్రమే ఉంటుంది కాబట్టి మనకు అక్కడ ఇబ్బంది లేదు. ముందు ఏంటంటే మనం ఈ గట్టు అనేది ఎక్కాలి. ఏది మ్యాథ్స్ అనే ఈ 30 మార్క్స్ ఉంటుంది కదండి, ఈ గట్టు అనేది మనం దాటితే మనకి డిఎస్సిలో ఈ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి సో మనకు అక్కడ జాబ్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవుతుంది అనమాట. మనకు బయాలజీకి ఎంత కాంపిటీషన్ ఉంటుందో ఆల్రెడీ మనం డిఎస్సిలో ఇప్పుడు చూసాం. ఎన్ని మార్క్స్ వస్తే మనకు జాబ్ వస్తుంది అనేది మనం ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ఎంత మన ముందు ఎంతమంది ఉన్నారు, మన రిజర్వేషన్లో ఎంతమంది ఉన్నారు, లేదు మన డిస్టిక్ టాపర్ వచ్చిన వాళ్ళకి 80+, తర్వాత ఉన్న వాళ్ళకి పాయింట్లోనే 80+లోనే ఉన్నారు అందరూ, 75+ అలా ఉన్న వాళ్ళకి బయాలజీలో జాబ్ వచ్చింది. సో మనం చేయాల్సింది ఏంటంటే ముందు మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలండి. మ్యాథ్స్ ఇంగ్లీష్ కవర్ చేస్తే టెట్లో ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. ఎందుకంటే మనకి న్యాచురల్ సైన్స్ వచ్చేసి 15 మార్క్సే, ఫిజికల్ సైన్స్ వచ్చేసి 15 మార్క్స్. ఈ రెండు కలిపితే మనకు 30 మార్క్స్. అది కనీసం పోనీ న్యాచురల్ సైన్స్ అన్నా మనకి 30 మార్క్స్కి ఇవ్వలేదు. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ప్రిపేర్ అయ్యి మనమైతే టెట్లో అయితే మంచి స్కోర్ అయితే చేద్దామండి. అందరం కలిసి సక్సెస్ అవుదామండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.